హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి. అయితే ఇదైతే నిన్నటి వీడియో అనమాట. ఈ మధ్య చేయలేదు కదా, నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయట్లేదు. ఇంకా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ టెన్షన్లో అయితే ఉండిపోయారనమాట. ఇంకా ఇక్కడేమో రైస్ అయితే వేస్తున్నాను, దోస పిండి వాటికి నానబెడదామని. యాక్చువల్గా అయితే ఈరోజు సండే కదా, అయితే డ్యూటీకి అయితే వెళ్ళామన్నమాట. మాకు సండే ఆఫ్ కదా, కానీ ఇంకా ఇప్పుడు ఏంటంటే సండే కూడా పెట్టమని చెప్పారు. సరేలే అని చెప్పని ఇంకా ఇద్దరిద్దరము 4 మెంబర్స్ ఉంటాం అనమాట, స్టాఫ్ నర్సులము. ఇంకా వాళ్ళమైతే ఇంకా ఇద్దరిద్దరం అడ్జస్ట్ అయ్యి ఇంకా మేము ఈరోజు వచ్చామన్నమాట. యాక్చువల్గా అయితే ఈరోజు నాకు వేరే పని ఉంది, ఆ పని మీద వెళ్ళాలి. కానీ ఇంకా డ్యూటీ అనేసరికి ఆ పని అయితే పోస్ట్ పోన్ అయింది. ఇంక ఈ వీక్లోనే ఎప్పుడో ఒకసారి వెళ్ళాలన్నమాట ఆ పని మీద. అది ఏం పని అనేది మీతో నేనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడేమో నేనైతే మినపప్పు ఉంది కదా, అదైతే దోసల పిండి కొట్టుకు నానబెడుతున్నాను. ఇవైతే నేనేంటంటే ఫుడ్ కూడా వండలేదనమాట. డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి ఎగ్స్ ఒక్కటే ఉడకబెట్టాను. ఎగ్స్ అలాగే చింతపండు ఇవి అయిపోయాయి. ఇవైతే తెచ్చుకున్నాను నేను. పిల్లలకేమో ఎగ్ కర్రీ చేద్దాంలే అనుకున్నాను. ఈలోపు కింద వాళ్ళు ఏంటంటే కనిపించి, వాళ్ళు ఏంటంటే చర్చికి వెళ్తారనమాట. రైస్ ఉంది, ఇంకా సాంబార్ ఉంది అని చెప్పారు. ఇంక సరేలే తీసుకురండి అని చెప్పారనమాట. ఈలోపు వాళ్ళు తెచ్చేలేకే లేట్ అయిపోతుంది. సరేలే వీళ్ళు తెచ్చినప్పుడు లేట్ అయిపోతుందని మళ్ళా కర్రీ స్టార్ట్ చేశానా, ఇంక అప్పటికే తెచ్చిచ్చేసారు. ఇంకా పిల్లలైతే సాంబారు ఇంకా రైస్ తిన్నారనమాట. పిల్లలకైతే కొంచెంగా చాలానే ఆకలేసింది. వాళ్ళు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అప్పుడు చెప్పాను మా వాడికి, "ఏ నాన్న ఇప్పుడు ఆకలి విలువ తెలుస్తుందా నీకు? అన్నం కూడా పడేస్తావు కదా! ఇలా ఉంటుంది. ఈ అన్నం కూడా దొరకకుండా చాలా మంది ఉంటారు" అని చెప్పాననమాట మా పెద్దోడికైతే. పిల్లలకి ఒక్కోసారి కొన్ని కొన్ని మనం చెప్పాలండి. అప్పుడే ఇప్పటి నుంచి చెప్తుంటేనే వాళ్ళు ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా గానీ వాళ్ళు చెవినేసుకుంటారనమాట. మనం చెప్పకుండా వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మన పాటికి మనం కామ్‌గా ఉండి వాళ్ళకేం చెప్పకుండా ఉన్నామంటే ఇంకా వాళ్ళకి అసలకి అంటే కష్ట సుఖాల గురించి వాళ్ళకి తెలీదనమాట. ఇప్పటి నుంచి చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. ఇంకా అలా అనమాట. అయితే ఇక్కడ నేను అంట్లున్నాయి కదా, అంట్లయితే సర్దేస్తున్నాననమాట. ఆహ్, హ్మ్. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అంటే సండే కదా, సండే రోజు నేను యాక్చువల్‌గా అయితే 8, 8:30కి అలా నిద్రపోతాను. ఇంక ఈరోజు ఏంటంటే 7కి లేచాలండి. సండే అంటే మాకు 12 దాకా డ్యూటీ ఉంటుంది. ఇంక అందువల్ల ఇంక నెక్స్ట్ డే అంటే ఫుల్ డే ఉంటుంది కదా, 9-3 అప్పుడు లీవ్ తీసుకోవచ్చులే అని చెప్పని ఇంక నేనైతే కామ్ అయితే అయిపోయాననమాట. ఇంకా అలాగండి. ఇంక వెళ్ళేసి వచ్చి రాగానైతే నేనైతే కాసేపయితే పడుకున్నాను. ఎందుకో తలనొప్పిగా అనిపిచ్చింది. పిల్లలకి మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి సేమియా ఉప్మా చేశానండి. టిఫిన్‌కి గూడా ఏం లేదనమాట. అందువల్ల సేమియా ఉప్మా చేశాను. ఇంకా అది గూడా వాళ్ళు తినలేక తిన్నారండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. ఇది తెచ్చేటప్పటికి ఈ టైం పట్టింది. సరే సాంబారు, కొంచెం రసం గూడా ఇచ్చారు. మా పెద్ద బాబనమాట. వాడికైతే ఫస్ట్ నాకు అన్నం ఇమ్మా అని చెప్పని, సరే ఏసుకున్నానని చెప్పని వాడికైతే వేసేస్తున్నాను. వాడిదేంది వెరైటీనండి, వాడు పప్పు తిండు గానీ సాంబారయితే తింటాడంట. అలా ఉంది మా పెద్దోడితోటి. 2 ఒకటే అని తెలీదు వాడికి. కానీ అలాగా అనమాట. సాంబార్ టేస్ట్ వేరుగా ఉంటుంది గదా అంటాడు. ఆ ఉద్దేశంతో చూస్తాడు. ఇంక ఈలోపు బట్టలు గూడా మడతేసానండి. బట్టలు ఉతికేటప్పటికి ఇంక చీకటి గూడా పడిపోయిందనమాట. తెలియకుండానే కొన్ని బట్టలేమో అనుకున్నా గానీ ఎన్ని బట్టలున్నాయో చూసారా? చాలా బట్టలున్నాయనమాట. ఇంక నేనైతే మా వాడైతే షూట్ చేస్తున్నాడు, మా పెద్ద బాబు. ఇంకిద్దరు బట్టలు తెలియకుండానండి చాలా అంటే చాలా. ఇప్పుడు నేనేంటంటే ఇంక లేజీగా మళ్ళా ఉతుక్కోవచ్చులే అనుకుంటున్నాను. అది కాకుండా వర్షం కదండీ! వాషింగ్ మిషన్ అయితే మనకి బట్టలేంటంటే డ్రై చేసిస్తుంది. ఇవేంటంటే అలా కాదు కదా, వాటర్ తోటి అలాగే ఉంటాయి. వారాలన్నా గాని టైం పడుతుంది. దానివల్లేంటంటే నేను పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాను. ఇంకా చాలా బట్టలయితే ఉన్నాయి ఉతకాల్సినవి గూడా. ఈ వర్షాల వల్లేంటంటే నేను ఉతకలేదండి. ఉతకాల్సిన టైంకయితే నేను ఉతకలేదనమాట. ఇంకా అలాగా ఇంక ఇదిగో ఇలా బట్టలైతే ఉతికేస్తున్నాను వీటిని. అయితే ఈరోజు గూడా నేను మీతోటి ఒకటి రోజు ప్రతిరోజండి నాకు తెలిసినవి, ఇంకా జరిగేవి ఇవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఏదో ఒక మ్యాటర్ గురించయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాననమాట. అయితే ఈరోజైతే ఒక మ్యాటర్ గురించయితే షేర్ చేసుకుంటానండి. ప్రెజెంట్ జరిగే సిట్యుయేషన్స్ గురించి. మనకంటే ఎక్కడో జరిగిన మనకు తెలీదు కదా, కానీ మనకు తెలిసిన వాటి గురించే నేను చెప్తానండి.
ఇక్కడేంటంటే వేరే ఒక ఆమనమాట. అదే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు గదా! వీళ్ళకేంటంటే ఆల్రెడీ ముగ్గురు పిల్లలండి. వాళ్ళు పెద్ద పిల్లలే అనమాట. కొంచెం అంటే పెద్ద పిల్లలంటే స్కూలు ఏజ్ అలా అనుకోండి. అయితే దీనికి ముందేంటంటే వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారంట. అయితే ఆ మనిషయితే వేరే పక్క ఊర్లో ఉంటుందిలెండి. అంటే నాకు తెలిసిన ఊర్లో. ఇంకా ఊర్ల పేర్లు అవన్నీ ఎందుకులెండి. ఇంకా అయితే ఆమెకైతే చాలా చక్కగా ఉంటుందంటండి. జడ గూడా చాలా పొడవుంటుందంట. మోకాలు దాటిపోయే పొడవుంటుందంట. అయితే ఒకప్పుడైతే ఇంకా లవ్ మ్యారేజ్ కదా! పిల్లలు కానీ, ఇంకా అతనితో ఉన్నప్పుడు చాలా కొంచెం ప్రౌడ్‌గా అలా ఉండేదంట ఆ మనిషి. ఇంక తర్వాత ఏమైందో ఏమోనండి. సమ్ కారణాల వల్ల ఇంక అతని బుద్ధి వక్ర బుద్ధిగా అయిపోయిందనమాట. ఇంక ఇతనేం చేశాడంటే, ఇంక పక్కదారులనమాట. అయితే ఇంకితను ఆల్రెడీ వేరే ఆమనమాట. ఇంకా ఆల్రెడీ మ్యారేజ్ కాలేదు. ఆమె ఇతన్ని లవ్ చేసింది. అతన్ని మేము చూస్తున్నామండి. ఎందుకంటే ఇంకొక ఆమెతో ఆమె పరిస్థితి నేను చెప్తున్నాననమాట. ఆమెను మేము చూస్తున్నాము. ఇంకా అతన్ని గూడా అక్కడ మేము చూస్తున్నాము కదా! అయితే ఆయనేంటంటే ఇంకా ఆమెని పెళ్లి చేసుకున్నాడనమాట. నాకు ఏంటంటే అదే అంటారు గదా! ప్రేమ గుడ్డిది, ఇంకా వచ్చి కుంటిది ఇవన్నీ అంటారు గదండీ! ఇంకా అలాగా ప్రేమ గుడ్డిది కాకపోతే అతన్ని చూసాను. అతనేమంత బాగుండడు. ఆ అమ్మాయయితే అదే ప్రెజెంట్ ఇప్పుడు చేసుకున్న అమ్మాయయితే చిన్న అమ్మాయేనండి. చక్కగా ఉంటుందనమాట. మాకన్నా చిన్నది. చాలా చక్కగా ఉంటుంది. ఇంకైతే వాళ్ళ క్యాస్ట్ వేరు, వీళ్ళ క్యాస్ట్ వేరులెండి. ఇంకైతే అతన్ని మ్యారేజ్ చేసుకుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ప్రెజెంట్ అయితే ఉండే దగ్గరికే వచ్చారు. సమ్ ఆస్తులున్నాయిలెండి. అవి ఇంకా కోర్ట్‌లో అలాగున్నాయనమాట. ఇంకా అది చూసొచ్చాడు. మరి ఆమె కూడా చక్కగానే ఉంటుంది. ఆమెను చూసొచ్చి మేమనుకుంటామండి, ఎంత చక్కగా ఉంది అసలు. ఆమెనైతే ఎవరైనా గానండి చూడగానే మ్యారేజ్ చేసుకుని అంత చక్కగా బొమ్మలాగా ఉందనమాట. కానీ ఆమె తలరాత చూసారా ఎంత ఇదిగా ఉందో! అలాగనమాట పరిస్థితులైతే. అయితే ఇక్కడ ఏమైందంటే సరే ఆమెను పెళ్లి చేసుకో అంతా ఓకే. బానే ఉంది. కానీ ఇక్కడొచ్చిన సిట్యుయేషన్ ఏంటంటే, ఇంకా వీళ్ళ వైఫ్ ఉంటుంది కదండీ పాపం ఫస్ట్ ఆమె. ఆమె అయితే ఏంటంటే ఇంకా ఆమె పిల్లల గురించి కూడా పట్టించుకోకుండా ఎలాగంటే, ఇంకా అదే మనోవేదనలో అయిపోయిందనమాట. మనోవేదనలో అయిపోయి మంచానికే పరిమితమైందండి. ఏది చిన్న వయసులోనే పాపము ఆ పిల్లల్ని వాళ్ళ చెల్లెలుంటారు కదండీ! ఇంక వాళ్ళు చూసుకున్నా గాని ఎంతవరకు చూసుకుంటారు చెప్పండి. ఏదో ఒక ముద్ద పెడతారు. అమ్మ చూసుకున్నంతగా చూసుకోలేరు కదండీ! కానీ ఇక్కడేంటంటే నేనొకటే చెప్తానండి. ఇలాగ లవ్ చేశారు కదా! అటువంటి వాడి కోసము అలా మంచాన పడి చనిపోవడం కన్నా, ఆమేదో సరే ఎదవ ఎళ్ళాడని చెప్పని వాడిని పట్టించుకోకుండా ఆమె పాటికి ఆమె హ్యాపీగా ఏదో కూలి పని కానీ, లేకపోతే ఏదో ఒకటి ఇంటి పాసి పనో ఏదో ఒకటి చేసుకొని ఆ బిడ్డని చూసుకొనుంటే, ఆ బిడ్డలు కొంచెమైనా అందుట్లో ఎదిగొచ్చిన పిల్లకాయలండి. ఇంక రేపనే రోజు నీకు సపోర్టింగ్‌గా ఉంటారు కదా! ఇంక అలాగ అర్థం చేసుకోకుండా ఆమేంటంటే కొంతమందుంటారండి అనుకుంటాం గానీ, లవ్ చేస్తారు కదండీ! వీళ్ళేంటంటే మర్చిపోలేరనమాట. ఇంక వాళ్ళు ఇదే ఆలోచనలో పడిపోయి ఇంకా ఇలాగ అయిపోతారు. సఫర్ అయిపోతారండి. అది ఎలా ఉంటుందంటే, ఆ మానసిక వేదన అనేది చెప్పలేమండి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందనమాట. ఇంక వీడేమంటే వాళ్ళ పాటికి వాళ్ళు పట్టించుకోకుండా వీడి సుఖాలు వీడు చూసుకొని ఈడు ఎంజాయ్‌మెంట్‌లో ఈడున్నాడు. ఇంకా ఆమె పాపము అలాగే మంచానికి పరిమితమైపోయి ఇంకా చనిపోయిందండి పాపం ఆమె కొన్ని రోజులకైతే. అంటే ఆ వయసు కూడా అంత వయసు కాదు. చిన్న వయసండి పాపము. ఇంకా ఆ పిల్లలిద్దరు గూడా ఏంటంటే ఇంక వీడు పట్టించుకోక వీడేమో ఇటు సైడ్ ఉన్నాడు కదండీ! ఎంతవరకని పట్టించుకుంటారు. అయితే ఇంకొక ఆమెను చేసుకున్నారు. ఆమెకైతే ఒక ఆహ్, ఒక ఒక పిల్లలనమాట. వాళ్ళు ఎవరనేది మనకంత ఐడియా లేదు. ఎవరో ఒకరైతే ఉన్నారు. ఒక చైల్డో ఎవరో సంథింగ్ ఉన్నారంట. అయితే ఆ తర్వాతండి ఆమెని చూసాం మేము. నిజం చెప్తున్నాను కదా! ఆ పాపం అలా తగులుతుందో ఏమో! ఇప్పుడు ఆమె వాళ్ళ లైఫ్‌లోకి రాకపోతే వాళ్ళనేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదండీ! ఆమొచ్చిన తర్వాతే కదా పాపము ఇవన్నీ జరిగినాయి. ఇన్ని జరిగాయంటే దానికి కారణం ఆమె కదండీ! ఆ మనిషయితే అసలు ఎలా ఉందంటే కుషించిపోయిందనమాట. మేము చూస్తూ ఉంటాము. అసలకి ఒక బేబీ కొంచెం పెద్దయ్యాడులెండి. స్కూలు ఆ ఏజ్ అనుకోండి. ప్లే క్లాసో సంథింగ్ ఏ క్లాసో తెలీదు.
స్కూల్ ఏజ్ అనుకోండి ఎంతైనా గానీ, ఆ రోజు ఆమె చనిపోయిన తర్వాత అక్కడికెళ్ళాలి. ఎళ్ళాలా వద్దని డైలమాలో పడింది. ఆమె గాని వెళ్ళుంటే ఆమె తాట తీసుండేవాళ్ళు. కానీ ఎవరికైనా గాని తప్పు చేస్తున్నారు కదండీ! భయమైతే ఉంటుందనమాట. ఆల్రెడీ పిల్లలున్నారని తెలిసి కూడా అతన్ని ఎలా లవ్ చేసిందో ఏమోనండి. ఆమెనైతే నిజం చెప్తున్నాను కదా! కట్నం గూడా లేకుండా మ్యారేజ్ చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది. కానీ తలరాత చూసారా ఎలా రాసిందో? ఇంకా అలాగనమాట. ఇంకేం చేయలేమంటారు గదా! ఇంకా అలాగండి. కానీ ఆమె చేసిందైతే తెలిసే కదండీ! చాలా తప్పు కదండీ! ఇంక అతను చెప్పకుండా ఉంటాడా? పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్తాడనమాట. ఇంక తెలిసే చేసుకుంది కాబట్టి తప్పైతే ఆమెదే 100% అంటాననమాట నేనైతే ఖచ్చితంగా. ఇంకా వేరే విషయం గూడా షేర్ చేసుకుందామంటే టైం లేదండి. సరే ఒక 2 నిమిషాల్లో దాన్ని గూడా చెప్పేస్తాను మీకు. ఇంకా ఇది ఇలాగయింది కదండీ! ఆ పాపం అనేది అనుభవిస్తుందనమాట ఆమె. ఖచ్చితంగా అనుభవిస్తారండి ఇట్లాంటివన్నీ. ఇంకా ఇదేంటంటే ఇది గూడా సేమ్ అనమాట. అయితే ఈళ్ళకి గూడా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలనమాట. అయితే వాళ్ళేంటంటే గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ అనమాట అతనైతే. ఇంకా ఆమెని ఆల్‌మోస్ట్ ఫస్ట్ నుంచి గూడా బానే చూడట్లేదంటండి. టార్చర్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆమెకేంటంటే వాళ్ళ నాన్న గూడా చెప్పాడనమాట. "అమ్మా, నాన్న గూడా రా అమ్మా" అంటే వాళ్ళకేంటంటే ఆమంటే ఇష్టమనమాట. కూతురంటే ఇద్దరు కొడుకులున్నారు ఆల్రెడీ. కూతురంటే ప్రాణం అనమాట. అయినా గాని ఆమె ఇనుకోలేదు. చివరకైతే ఆమె అతని చేతిలో బలైపోయిందనమాట. ఇంకా బలైన తర్వాత డ్రామాలు ఇవన్నీ చాలా చాలా అల్లాడంట. ఇంకా ఆ పిల్లల్ని గూడా ఇవ్వలేదు. వీళ్ళకి గూడా తెలుసు సంథింగ్ అతనికి ఉందని చెప్పని. ఆ విషయం మీదే ఆమెనెప్పుడు కూడా టార్చర్ చేస్తూ ఆమెను అవమానిస్తున్నట్టు అలా చేస్తూ, ఇంకా ఆమె కళ్ళ ముందే ఇంకా వేరే వాళ్ళతోటి గూడా అలా ఉన్నాడంటండి పాపము. చివరికేమైంది, ఆమె దగ్గరికెళ్ళినా బతికుండేది. ఇంక అక్కడే ఉండింది గాబట్టి ఇంకా వాడి చేతిలో బలైందనమాట. పాపము ఇలాంటివి ఎన్నోనండి. నాకు తెలిసినవి ఇవి రెండే. ఇంకా అంటే తెలిసిన 2 అంటే 2 గాదు ఇంకా ఉన్నాయి. ఇంకా తెలియనివి ఎన్నుండాయో కదండీ! అలాగనమాట. నాకు తెలిసినంత వరకు నేనొకటే చెప్తున్నానండి లేడీస్‌కైతే, ఇటువంటి ఎదవలున్నప్పుడు వాళ్ళని వదిలేయటమే మంచిదండి. వీళ్ళ బుద్ధి పక్కదారి పట్టినప్పుడు వీళ్ళు మారరనమాట. వీళ్ళ బుద్ధి ఇంకా వక్ర బుద్ధిగానే ఉంటుంది. మీకంటూ పిల్లలున్నారు కదండీ! వాళ్ళ కోసమైనా మీరు ఏమంటారు మారండి. వాళ్ళ కోసమైనా మారండి. ఇంకా వాళ్ళని వదిలేయండి. ఇంకా ఏమంటారు వాళ్ళ పాపాన వాళ్ళని వదిలేయండి. వాళ్ళని చూసుకుంటాడు ఖచ్చితంగా దేవుడు. నీకంటూ నీ పిల్లలు పెద్దయిన తర్వాత అప్పుడు నువ్వంటే ఏందో చూపిచ్చు. బతకండి. అంతేగాని నీతి నిజాయితీగా బతకండి. అక్రమార్గంలో అయితే బతక్కండి మీరు గూడా. ఏదో కూలి పని చేసుకోండి. లేకపోతే పాసి పనైనా చేసుకోండి. ఎన్ని పనులు లేవు చెప్పండి. ఒక పిల్లల్ని బతికిచ్చాలంటే నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లోనే చేర్పించండి. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివిచ్చి వాళ్ళే డెవలప్ అవుతారండి. నువ్వంటూ నీతి నిజాయితీగా ఉంటే నీ పిల్లల్ని దేవుడే డెవలప్ చేస్తాడు నిన్ను, నీ పిల్లల్ని. ఇంకా ఆ రోజు అనే రోజు నువ్వు తలెత్తుకొని చూపిచ్చాలి. అంతేగాని చావొక్కటే మార్గం కాదు కదండీ! అదనమాట నేనైతే ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. ఇంకా ఇక్కడైతే కష్టాలొస్తాయండి. కష్టాలను ఎదుర్కొని మనిషి నిలబడితేనే అదేననమాట దానికి అర్థం, పరమార్థం అనే ఉంటుంది. కష్టాలొచ్చాయి కదా అని చెప్పి నీ పాటికి నువ్వు పోతే ఇంక ఉండవోడు హ్యాపీగా, సుఖంగా బతుకుతాడు. నీ గురించి ఆలోచించేవాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. ఇవి తెలుసుకోండి. ఇవి తెలుసుకొని ఇటువంటి ఎదవలకి నువ్వంటూ ఏందో స్ట్రాంగ్‌గా నిలబడి చూపిచ్చాలనమాట. ఇంకా అదనమాట ఈరోజైతే మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఇంకా సండే కదా! సండే రోజు చూసారా ఇలాగ బిజీ లైఫ్ అనమాట నాది. ఇలా దోస పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ ఏసేటప్పటికి ఫస్టేమో నానబెడతాము హుషారుగా గ్రైండర్‌లో ఏసేలోకే భలే నీరసం వస్తదనమాట నాకైతే. కానీ మళ్ళా తప్పదు కదా అని చెప్పని మళ్ళా అయితే కష్టమైనా గాని వేస్తాననమాట. ఇవి వేసిన తర్వాత నాకైతే 1 వీక్ అలా ఉంటాయండి. అందువల్ల నేనేంటంటే ఇంతకుముందు నేను బయట దోస పిండి ఆడిచ్చేదాన్ని గానీ నాకెందుకో డౌటు. అక్కడంతా పురుగులు అవన్నీ పడతాయి. లైట్ కిందే పెడతారు అసలు వర్షాకాలం గదా! పురుగులన్నీ వస్తాయేమో అని ఆ డౌట్ పడిపోయి ఆల్‌మోస్ట్ అలా 2, 3 నెలల నుంచి ఏపిచ్చాను కానీ ఈ మధ్య అయితే నేను ఏపిచ్చడం మానేశాననమాట. ఈ దోస పిండయితే ఉదయానికి ఉంటుందిలే అని బయట పెట్టాను. ఇంక మిగిలినవన్నీ దోస, ఇడ్లీ పిండిలు ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. ఆ తర్వాత అంట్లు అలాగే గ్రైండర్ గూడా మొత్తం అయితే నీట్‌గా కడిగేసి ఇంకిలా పెట్టేసుకున్నాను. 2 దోసలు పోసేద్దాంలే అని ఇంకా దోస పెనం గూడా పెట్టానండి. ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన